హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఉషాస్ వ్లాగ్స్. ఈరోజు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు ఎంతో హెల్దీ రెసిపీ సగ్గుబియ్యం ఉప్మా ఎలా చేసుకోవాలనో పక్కా కొలతలతో చెప్తాను. ఇలా 1 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని పౌడర్ అంతా పోయే వరకు నీట్గా వాష్ చేసుకోండి. ఇలా నేను 1 గ్లాస్ సగ్గుబియ్యంకి 1/2 గ్లాస్ వాటర్ వేసి ఓవర్ నైట్ నానబెట్టేశాను. ఇలా నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్కి మనకి ఎక్కువ శ్రమ అనేది ఉండదు. ఇలా పల్లీలు వేయించుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ అనేది ఈ సగ్గుబియ్యంలో వేసి బాగా కలిపేయండి. ఇలా ముద్దలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులన్నీ వేసేసుకోండి. జీరా, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, 2 రెమ్మల కరివేపాకు. నేను ఇక్కడ డ్రై కర్రీ లీవ్స్ యూస్ చేశాను. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న ఆలు అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి బాగా కలపండి. ఇవి సన్నగా వేస్తేనే టేస్ట్ అనేది బాగా ఉంటుందండి. అండ్ ఇందులో ఆలు అండ్ క్యారెట్ కంపల్సరీ వేసుకోవాల్సిన పదార్థాలండి. అప్పుడే దీనికి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఇవి 50% కుక్ అయ్యాక కొంచెం అంటే 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటో వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఇది కుక్ అవ్వగానే అలా కలిపి మళ్ళీ మూత పెట్టేయండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇది నార్త్ సైడ్ ఎక్కువ ఉపవాసాలు ఉన్నప్పుడు తింటారు. ఎందుకంటే ఇందులో అంత ఎనర్జీ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలిపేయండి. చాలా అంటే చాలా సింపుల్గా అవుతుందండి. ఇప్పుడు కారం కూడా మగ్గినాక మనం కలిపి పెట్టుకున్న పల్లి సగ్గుబియ్యం వేసి బాగా కలిపేయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. టేస్ట్ అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది. అంతే అండి. మూత పెట్టి 5 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఆఫ్ చేసేసి స్టవ్ 5 మినిట్స్ తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసి తినేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.